ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాశిల్పి, ఈ రాష్ట్రాన్ని, తెలుగువారి యొక్క గళాన్ని ప్రపంచానికి వినిపించడం కోసం అన్నగారు పెట్టినటువంటి పార్టీని నడిపిస్తూ రథసారథిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క 76వ జన్మదిన శుభాకాంక్షలు. అంటే నాకు అసలు 76 అనుకోవట్లేదు. నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అతను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఎట్లయితే ఉన్నాడో ఈ రోజు అంతే ఉన్నాడు. మార్పు లేదు. అసలు ఎంత నవయవ్వన కుర్రవాడిలాగా ఎప్పటికి కూడా తనకు మెమరీ, అద్భుతమైనటువంటి మెమరీతో అతనికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినాయి. నేషనల్ ఫ్రంట్ పెట్టి పెద్ద వాళ్ళని ప్రధానమంత్రులు చేశాడు. కానీ అతను ఎప్పుడు ప్రధానమంత్రి కోసం, పదవుల కోసం అర్రులు దాచలేదు. కేవలం అతను ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగానే ఉండిపోయి ఇప్పటికి కూడా ఓటమెరగకుండా మరో ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు, 50 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి అసలు అద్భుతం, అత్యద్భుతం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సిలికాన్ వ్యాలీ, జెనోమ్ వ్యాలీ. ఆ వ్యాలీలు ఎక్కడో వింటూ ఉంటాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. అరే ఎంత అద్భుతం! అసలు దేవుడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లో ఇంత పేరు ప్రతిష్టలు, పిచ్చాయి గారు ఎంత పెద్ద వ్యక్తి, సుందర్ పిచ్చాయి గారు, అది సత్యనారాయణ గారు ప్రపంచంలో సీఈఓలుగా వాళ్ళందరిని తల్లిదన్నే విధంగా ఈ రోజున అసలు చూడండి మీరు, అసలు ఇక్కడికి ఏ విధంగా ఆసియాలోనే పెద్ద పెట్టుబడులు వచ్చినటువంటి గూగుల్ తీసుకొచ్చాడంటే ఎంత చరిత్ర, అంత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ సైతాన్ సైన్యమైనటువంటి కొంతమంది అవన్నీ రాకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ బుల్డోజ్ చేసేసి ఈ రోజున అద్భుతమైనటువంటి అసలు ఒక సీఎం, ఆ విధంగా ఆలోచించేటువంటి సీఎంలు ఎవరు లేరు. ఆ వ్యక్తికి ఈ రోజున, మహాశక్తికి మేము ఈ రోజున ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఆఫీసులో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రపంచం మొత్తానికి, ఈ దేశానికి, అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారి తరపున అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీ ముందు మీ యొక్క వీడియో తరపున, మీడియా తరపున అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తి 100 సంవత్సరాలు బతకాలా, జీవించాలా, దేశ లెవెల్లో పదవులు పొందాలా, అందరి యొక్క ఆర్థిక పరిపుష్టి, పేదవాడి కన్నీళ్లు తుడవాలా, 100 సంవత్సరాలు పదవిలో ఉండాలని మనసా వాచా కర్మనా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు. పండగ రోజు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76 ఏళ్ళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఆయన ఆంధ్రాకే కాదు, ఇండియాలో నేషనల్ ఫ్రంట్లోనే కీలకమైన పదవులు చేసి తనకి ఎన్నో అవకాశాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అక్కడ పెద్ద పదవులకు కూడా ఆయనకి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వేరే వాళ్ళనే చేయడం జరిగింది. అట్లాగే స్పీకర్గా ఆ రోజుల్లో బాలయ్య గారిని చివరి క్షణంలో డిసైడ్ చేసి ఒక దళితుడిని, విద్యావంతుడిని చక్కగా చేసిన ఘనత కూడా ఈయనే. అట్లాగే బిల్ గేట్స్, అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేసింది కూడా ఈయనే. అలాగే బిల్ గేట్స్ ఎవరికి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అంత పరమ కోటీశ్వరుడు, అంటే వరల్డ్ లెవెల్లోనే కోటీశ్వరుడు, విజ్ఞానంలో కూడా టాప్లో వెళ్తాను అతను. అయితే అతి కష్టం మీద ఆయనే ఫైల్ చేసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక 5 నిమిషాలు తీసుకుంటే తర్వాత ఈయన చేసే ప్రజెంటేషన్కి అరగంట పైన ఇచ్చి ముగ్ధుడు, ఈ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఆయన. అంటే అంత శక్తివంతుడు ఈయన. ఈయనకి మరింత, ఆయనకి 76 ఏళ్ళు కాదు, అందరూ ఆయుష్ తీసుకుని మరింత సేవలు ఆంధ్రప్రదేశ్ చేయాలని పేద బలహీన బడుగు వర్గాలకి ఇంకా ఈ ఆయన ఇచ్చే అసలు ఒకటి కాదు, అసలు తెలుగుదేశమే ఈ పంట పండిస్తుంది పేద ప్రజలకి. ఇంకా మరిన్ని పథకాలు చేయాలని ఈయన దాంతో క్వాంటమ్ వ్యాలీనే కాదు ఇంకా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే కెపాసిటీ ఆయనకు ఉంది. 76 ఏళ్ళు ఉన్న 26 ఏళ్ళకి మళ్ళీ ఆలోచించే శక్తి ఆయనకి ఉంది. ఆ దేవదేవుడిగానే విజయవాడ అమ్మవారు ఆయనకి పూర్ణాయుష్ ఇచ్చి
ఆంధ్రప్రదేశ్ బంగారం రూట్లోకి వెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నిజంగా ఈరోజు వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాము, ఎంతో కష్టపడ్డాము. మాది విసనపేట మండలం, తాతకుంట గ్రామం. మేము చంద్రబాబు నాయుడు గారికి రాఖీ ఘట్టంకి వచ్చిన సందర్భాన్ని బట్టి మాకు ఒక మహాశక్తి కారు ఇచ్చారు. మేము ఆ కారులో ఎన్నో కష్టపడ్డాము, ఎన్నో శ్రమలు పడ్డాము. చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుసుకుంటే నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు తిరువు నియోజకవర్గంలో 6 పనిచేసాము లేడీసు. నాదెళ్ల నాగమణి గారు, అట్లా హైమావతి గారు, ఉషా గారు, నాగపద్మ గారు, రాంకోటం గారు, మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా కష్టపడ్డాము. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము. దేవుడి దయ వల్ల దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇలా విధంగా పుట్టినరోజు చేసుకుంటున్నారంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎప్పుడు కొనసాగించాలని నా కోరిక. జై తెలుగుదేశం.